ఈరోజు మనకన్నా పెడతామని దానికన్నా చక్కకూడదు. ఈరోజు ఇక్కడ మాకు అసలు అక్కడ ఆ రోజుల్లో 40 సంవత్సరాల క్రితం పెట్టేటప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి అంత విస్తీర్ణాల్లో పెట్టారు. మాకు అంత అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళే అన్నారు గ్రామాలు ఏమీ పోవండి. మీరందరూ నేను అప్పటికే అడిగాను, మా వాళ్ళందరూ పోడు వ్యవసాయం చేస్తారు, గిరిజనులంతా ఉన్నారు. ఎంత భూములు అయితే నాకు తెలిసి మనకి గవర్నమెంట్ భూములు ఇచ్చారు, జనాయితీ భూములు. కాంపన్సేషన్ అనేది 2013 చట్టం ప్రకారమే ఇస్తారు. ఇది ఒకటి. 2, పోడు వ్యవసాయాలు మా వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ కొండల మీద జీవిస్తారు. మీరు చేసే పరిష్కారం ఏంటి? ఒకవేళ తెలిసాను కూడా అడిగాను. నేను మీకు నాకు నేర్చుకోవడానికి నేను మీ అందరితో మాట్లాడాలంటే నాకు విషయాలు తెలియాలి, నేను నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర, నేను తెలుసుకోవాలి. విజయవాడ మా డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టాను. రివ్యూ పెట్టిన తర్వాత అలాగే నేను ఒకటి చూడాలన్నా వెళ్ళి కాపలా వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి చూసి వచ్చాం. అంటే ఏది కూడా అనుభవం లేకుండా తెలియకుండా నేను ఒక శాసనసభ్యుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు బాధ్యతగా నేను మాట్లాడాను. తెలియకుండా విషయాన్ని తెలిసినట్టుగా నేను మాట్లాడలేకపోయింది. రేపు అదే వస్తాయి. నేను ఇన్నాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినా మీరు పూర్తిగా అశాంతం చూడండి. గిరిజనులు అనేటటువంటి వాళ్ళు అక్కడ అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. ఏ గ్రామము అని వాళ్ళు చెప్తున్నారు. అసలు సర్వేనే జరగలేదు. సర్వేనే జరగకుండా ఎక్కడ వచ్చేస్తుంది అక్కడ వచ్చేస్తుంది ఈ ఊళ్ళో పెట్టేస్తారు అని ఎలా భావిస్తున్నారు? ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఆమె తయారీ తెలియదు తలంచడానికే చూస్తున్నాయి.